ఆయన ఆయన మళ్ళీ రాలేదు, వదిలేశాడు. క్లిక్ అండ్ జాయిన్ అగైన్. ఆయన అనుకున్నాడు క్లా. సరే అయితే ఇప్పుడు ఆయనకే ఇప్పుడు సరే మనం చాట్కి వెళ్ళిపోదామా? ఆయన ఉన్నాడు, కొంచెం ఆయనకు అర్థం కాలేదని పాపం చెప్పాను. ఆయన చాట్ ఇది. ఇప్పుడు మునీ సార్, సార్ ఈ చెప్పండి సార్. ఏలో కేతు, ఏలో కేతు మీకు సిగ్నిఫికేటర్ టేబుల్ తెలిసిందా? మీకు అర్థమైందా సిగ్నిఫికేటర్ టేబుల్? ఆ, లేదు సార్. మీకు తెలీదా? లేదు ఓకే, సార్. అయితే మీకు ఇది తెలియకుండా చార్ట్ అనలైజ్ చేయలేము. సరే అయితే సార్ మీరు మీకు ఏలో కేతు ఎలా వచ్చింది చెప్పండి. ఏ సార్ కేతు చెప్తాను ఉమ్. సార్. అయితే ఆ, మూర్తి సార్ వచ్చారా? వచ్చేది సార్. వచ్చానండి. సార్ ముని సార్, సార్. మీకు ఈ ఏబిసిడి వీటిని సార్. సిగ్నిఫికేటర్ లో ఫోర్ ఫోల్డ్ సిగ్నిఫికేటర్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రాణం. సార్ ఓకే సార్. మనకి ఏపీ ఆస్ట్రాలజీకి ప్రాణం సిగ్నిఫికేటర్ టేబుల్. ఇది ఓకే. మనం ఈ సిగ్నిఫికేటర్ టేబుల్ క్రియేట్ చేయడం రాకపోతే ఉమ్, మనము ఏపీ ఆస్ట్రాలజీలో ప్రొడిక్షన్స్ చెప్పలేం. ఓకే సార్. ఇది ఏంటంటే ఈ ఈ ఈ సిగ్నిఫికేటర్ టేబుల్ తయారు చేయడానికి నేను డి నుంచి చెప్పాను, విన్నారా అప్పుడు మీరు డి నుంచి చెప్పినప్పుడు? లేదు సార్. ఏం లేదు, ఏబిసిడి అని వేసుకోండి. సార్. 1 2 3 4 5 6 7 12 భావాలు రాసు. ఓకే. 12 భావాలు ఉంటాయి కాబట్టి ఉమ్, డిలో వచ్చేసి ఉమ్, చెప్తాను. ఈ సిగ్నిఫికేటర్స్ అంటే ఏం లేదు, ఒక గ్రహము ఒక భావాన్ని ఎంత సపోర్ట్ చేస్తుంది ఓకే. అంటే ఎంత కారకత్వం ఉంది ఒక గ్రహానికి, ఆ భావానికి ఎంత సపోర్ట్ చేస్తుంది. ఏ అంటే 100%, బి అంటే 75%, సి అంటే 50%, డి అంటే 25%. ఇప్పుడు ఫస్ట్ మనం సార్ ఒక బి భావం అంటే ఇరవై తీసుకుంటే ఐదు సార్. ఫస్ట్ బి అంటే బి అంటే 75%, ఓకే. బి అంటే 75. ఓకే. సి అంటే 50%, సి అంటే డి 50. అంటే 25. ఓకే. డి అంటే 50 20. 50 ఓకే సార్. లాస్ట్ లాస్ట్ ఏ అంటే స్ట్రాంగ్. 100%. అంటే ఒకటో భావానికి కేతు అనే గ్రహము 100% సపోర్ట్ చేస్తుంది, అంటే ఫుల్ సిగ్నిఫికేటర్ అంటారు. ఓకే సార్. ఓకే. డిలో ఉన్న మార్స్ వీక్ సిగ్నిఫికేటర్ 25%. అయితే ఎట్లా తీస్తాం అన్నది మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఒకటో భావానికి డిలో బిఎల్ అంటే భావాలు, బిఎల్ అంటే భావాలు. ఇప్పుడు సార్కి భావాలాడు వచ్చేసి అతని చాట్ లో ఒకటో భావం ఎక్కడుంది చెప్పండి మీరు? ఒకటో భావం ఎక్కడుంది? ఒకటో భావం ఒకటో భాగం ఇది సార్ ఏ 13 రాశిలో? డిగ్రీల 45 నిమిషాలు ఉంది. 3 డిగ్రీల 40 నిమిషాలు, అది డిగ్రీలు. కానీ భావం ఏ భావం? వృశ్చికంలో ఉంది. వృశ్చికం. వృశ్చికం. అదే. వృశ్చికం అంటే మీకు అట్లా చూపించే తెలియలేదేమో. దీన్ని స్మాల్ చేస్తే, కొంచెం జూమ్ తగ్గిస్తే ఇక్కడ ఓకే ఓకే ఇటు వచ్చేస్తే ఒక డిగ్రీలు. 12 1 ఒకటో భావం, మూడో ఎస్ సార్. భావం అంటే 3 డిగ్రీల 40 వృశ్చికం సార్. నిమిషాలు వృశ్చికం. వృశ్చికం లగ్నం సార్. వృశ్చికాది వృశ్చిక లగ్నం. వృశ్చికాధిపతి ఎవరు? కుజుడు సార్. మార్స్. అదే భావాలాడ్. అక్కడ రాసాం మనం. ఎక్కడ రాశారు? డిలో బిఎల్ అంటే భావాలాడ్. ఎస్ సార్. సింపుల్ గా. రెండో భావం జూపిటర్. అంటే రెండో భావం జూపిటర్ అంటే భావాలాడ్ ఎవరు? రెండో భావానికి రెండో భావం ధనుసులో ఉంది ధనుస్సు. కాబట్టి గురువు. గురువు. మూడో భావం మకరంలో ఉంది, శని. మకరం. నాలుగో భావం శని. ఐదో భావం భావాలాడ్ గురువు. గురువు. ఇప్పుడు అయ్యే వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఒకటో భావానికి మార్స్, మార్స్. రెండో భావం ధనుసు, భావాలాడు జూపిటర్. మూడో భావం మకరం శని. నాలుగో భావం శని కుంభం. ఐదో భావం భావాలాడు మీనం జూపిటర్. ఇప్పుడు సిలో ఎవరు రాస్తారంటే భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు. టీసీబిఎల్ అంటే ప్లానెట్స్ ఆఫ్ కన్స్టలేషన్ ఆఫ్ భావాలాడు. భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు. ఇప్పుడు భావాధిపతి ఎవరు?
ఒకటో భావానికి అధిపతి ఎవరు? ఒకటి కుజుడు సార్. కుజుడు. కుజు నక్షత్రాలు ఏంటివి? అవి మీకు నక్షత్రాలు తెలిసి ఉండాలి. అదే ఇక్కడ కుజు నక్షత్రాలు తెలిసి ఉండాలి. కుజు నక్షత్రం అంటే కుజుడు అంటే కేతు, శుక్ర, సూర్య, చంద్ర, కుజ. ఐదో గ్రహం. ఐదో గ్రహానికి నక్షత్రాలు ఏం చెప్తారు? మొదటి గ్రూప్ ఆఫ్ చిత్తా స్టార్స్ స్వాతి లో సార్. అది రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్. మొదటిలో పునర్వసు, సారీ మృగశిర పోతే రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో చైత్ర, చిత్త అంటారు, చిత్త. మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో ధనిష్ట. ధనిష్ట ఐదో నక్షత్రం. అంటే నా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఐదో నక్షత్రం. దానికి అధిపతి కుజుడు. రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర ఐదో నక్షత్రం. మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్ చెప్పండి. నీ భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, కుజుడికి చైత్ర, ధనిష్ట. ఈ మూడు కుజు నక్షత్రాలు. కుజ నక్షత్రాలు పిసిబి. సార్ వాయిస్ కొంచెం ఇది అవుతుంది సార్. ఎవరు మాట్లాడుతున్నారు క్లాస్ లో మధ్య? ఎవరు? ఓకే, క్లాస్ జరుగుతా ఉంది. మ్యూట్ చేయండి, మీదేనా డిస్టర్బ్ చేయమని క్లాస్ ని. ఓకే, ఇప్పుడు ఇక్కడ సిలో పిసిబిఎల్ అంటే భావాలార్డ్ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. భావాలాడు కుజుడు. కుజ నక్షత్రాలలో ఉన్న గ్రహం. కుజ నక్షత్రాలు ఏంటి? పునర్వసు, మృగశిర, చైత్ర, ధనిష్ట. ఇప్పుడు చార్ట్ లోకి వెళ్ళి మనం ఇక్కడ చూస్తే నక్షత్రాలు లిస్ట్ చూసాము. నక్షత్రాలు చూడండి. పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, మృగశిర మనకి కుజ నక్షత్రం. ఈ కుజ నక్షత్రంలో ఏ గ్రహం ఉందో చూడండి. ఇక్కడ చూడండి, ఏ గ్రహం ఉంది? దాని ఎదురుగా గ్రహాలు, ప్లానెట్స్ కింద చూడండి. ఇక్కడ ఫస్ట్ నక్షత్రం చూడండి. నక్షత్ర కింద అదే మృగశిర. దాని ఎదురుగా ఇక్కడ ప్లానెట్స్ కింద చదవండి, ఏది ఉందో చదవండి. ప్లానెట్స్ కింద కుజుడు ఉంది సార్. కుజుడు అంటే కుజ నక్షత్రాలలో కుజుడే ఉన్నాడు. కుజుడు తన సొంత నక్షత్రాల్లోనే స్థితి అయ్యాడు. అప్పుడు వాయిస్ కొంచెం లోగా వస్తుంది. వాయిస్ చాలా లోగా వస్తుందా? ఇప్పుడు ఎట్లా వస్తుంది? కొంచెం బెటర్ సార్. ఓకే, ఇప్పుడు సిగ్నిఫికేటర్ టేబుల్లో కుజు నక్షత్రాల్లో ఉన్న గ్రహం కుజుడు కాబట్టి ఎక్కడ రాయాలి? దాన్ని తీసుకెళ్ళి సిలో రాయాలి. సిలో కుజ నక్షత్రాలలో ఉన్న గ్రహం అంటే భావాధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహం. భావాధిపతి ఎవరు? కుజుడు. కుజ నక్షత్రాల్లో ఉన్న గ్రహం కుజుడు కాబట్టి కుజుడు రాశాను. అర్థమైందా? ఇప్పుడు రెండవ భావానికి భావాధిపతి అంటే ధనుసుకు భావాధిపతి ఎవరు? రెండవ భావం ధనుసులో ఉంది కదా, వృశ్చికం తర్వాత ధనుసు కదా. అవును సార్. హలో, అవును సార్, ధనుసు. దానికి రెండో భావం ధనుసు అధిపతి ఎవరు? గురువు సార్. గురువు, జూపిటర్ రాశి. గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలని తీలో రాయాలి. గురు నక్షత్రాలు ఏంటివి? గురు నక్షత్రాలు పునర్వసు, పునర్వసు, విశాఖ, పూర్వాషాఢ. పునర్వసు, విశాఖ, పూర్వాషాఢ కాదు, పూర్వభాద్ర. ఓకే సార్, పూర్వభాద్ర. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, తర్వాత రేవతి. ఓకే, రేవతి వచ్చి మన బుధ నక్షత్రం. ఉత్తరాభాద్ర శని నక్షత్రము. పూర్వభాద్ర వచ్చి నక్షత్రం. అయితే ఇప్పుడు మనకి పునర్వసు చెప్పండి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఉత్తరాభాద్ర వచ్చేసి పూర్వభాద్ర. కన్ఫ్యూజ్. ఇప్పుడు
కన్ఫ్యూజ్ కావద్దు, అవి చాలా ఇంపార్టెంట్. కేపీ నేర్చుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ నక్షత్రాలు ఇవన్నీ డిగ్రీలు రావాలి. ఇప్పుడు చూడండి, నక్షత్రంలోకి వెళ్ళండి. మనం అనుకున్న నక్షత్రం ఏమన్నా సార్ ఉందా? వన్స్ అగైన్ వాయిస్ డౌన్ సార్. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది వాయిస్? నో సార్, నో సార్, స్టిల్ లో సార్. లోగా ఉందా? అవును సార్. అయితే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది నక్షత్రం? ఇప్పుడు కొంచెం బెటర్ సార్, మచ్ బెటర్. ఓకే. అయితే ఇప్పుడు చూడండి, మనకి గురు నక్షత్రాలు ఏమున్నాయి చూడండి. వచ్చి మనం అనుకున్న ఏమైనా తగిలాయి ఇక్కడ? గురు నక్షత్రాలు సిలో. ఇక్కడ ఏ నక్షత్రాలు తగులుతున్నాయి మనకి? గురు నక్షత్రాలు పూర్వభాద్ర ఉంది మీ- చూడండి. పూర్- పూర్వభాద్ర పూర్వభద్ర. లాస్ట్ లో ఉంది. ఎస్ సార్, లాస్ట్ లో ఉంది సార్, పూర్వభాద్రపద. పూర్వభద్ర సార్. ఎస్ సార్. దాంట్లో ఏ గ్రహం స్థితి అయిందో చూడండి. స్థితి కాదు, ఆ నక్షత్రాల్లో ఉన్న గ్రహం. సాటర్న్ అది స్థితి అని అదేలే. సాటర్న్ కేతు కేతు ఉంది. కేతు కేతు సార్. కేతు ఉంది. ఓకే ఓకే. ఎస్ సార్, పూర్వభాద్రపదకి కరెక్ట్ సార్. కేతు. కేతుని ఎక్కడ రాయాలి మనం తీసుకెళ్ళి? కేతుని తీసుకెళ్ళి కేతు అంటే భావాలార్డు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు. జూపిటరు భావాలార్డు, భావాధిపతి. ధనస్సుకు కేతుని భావాధిపతి. తీసుకెళ్ళి ఆ బీలో రాసుకోవాలి నక్షత్రాలలో ఉన్న గ్రహం బిలో, సిలో సిలో సిలో. బిలో వచ్చి భావాధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహం. భావాధిపతి ఎవరు? గురుడు. గురు నక్షత్రాలు ఏంటివి మనం అనుకున్నాము. ఆ నక్షత్రాల్లో ఏ గ్రహం ఉంది? కేతు ఉంది. కేతు రాశాను. బిలో ఏ రాస్తారు అంటే ఆ భావంలో ఏ గ్రహాలు అయితే స్థితి అవుతాయో మొత్తాన్ని బిలో రాస్తారు. భావంలో స్థితి అయిన గ్రహాలు. భావంలో ఏమేమి స్థితి అయినాయి? చంద్రుడు, శని. చంద్రుడు, శని. ఇప్పుడు మీకు స్థితి అయ్యేటప్పుడు కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు చూడు, రెండో భావంలో 3 గ్రహాలు ఉన్నాయి, కానీ అక్కడ శని చంద్రులనే చూపించాడు. బిలో స్థితి అయిన గ్రహాలు. శని చంద్రులు 2లో ఉంటారు, జూపిటర్ 1కి వెళ్తాడు. జూపిటర్ 1వ భావంలో ఉన్నట్టు లెక్క. కాబట్టి బిలో 1వ స్థానానికి బిలో ఎవరు రాస్తాం మనం? సిగ్నిఫికేటర్ టేబుల్లో బిలో జూపిటర్ రాసి. అర్థమైందా? అర్థమైందా కాలేదు? సార్. అర్థమైందా కాలేదా? సార్ ఇంకో వన్ మోర్ బిలో ఎగ్జాంపుల్ సార్. చెప్తున్నాను. బిలో 2వ భావంలో ఉన్న జూపిటర్ 1వ భావం కింద కౌంట్. అందుకనే బి అంటే భావంలో స్థితి అయిన గ్రహాలు. ఓసిసి అంటే అక్యుపెంట్స్, భావంలో అక్యుపెంట్స్ అన్నమాట. ఇప్పుడు సార్ 1వ మీరు భావంలో ఏమనుకోకపోతే ఏ నేను గ్రహం ఇంగ్లీష్ స్థితి లో అయింది? లెటర్స్ హెడ్డింగ్స్ వేరే పెట్టుకోమంటారా? భావము అట్లానే కన్ఫ్యూజన్ గా ఉన్నాయి ఏబిసిడీలు. హలో. మీరు ఏం లేదు, ఏబిసిడి అనే ఉంటాయి, అవి కంపల్సరీ. వాటికి అర్థం అవటానికి డి అంటే భావాలాడు, అంటే ఏంది? రాశి అధిపతి. సి అంటే రాశి అధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహము. ఓకే, బి రాశి అంటే అధిపతిలో ఆ నక్షత్రాలు. రాశిలో రాశి రాశి అధిపతి నక్షత్రాలు ఉంటాయి కదా, అవును సార్. ఆ నక్షత్రాలు ఏదో గ్రహం ఉంటది కదా. అవును. బి అవును. అంటే రాశిలో స్థితి అయిన గ్రహాలు ఏదైతే అక్కడ ఉన్నాయో. ఏ అంటే రాశిలో స్థితి అయిన గ్రహాలు రాశిలో స్థితి అయిన గ్రహ నక్షత్రాల్లో ఉన్న గ్రహం. ఇప్పుడు రాశిలో 1 భావంలో జూపిటర్ స్థితి అయ్యాడు. ఎస్ సార్. ఆ జూపిటర్ నక్షత్రాలు ఏంటివి? అవే మనం సార్. ఇప్పుడు చూసాం జూపిటర్ నక్షత్రాలు. అవును ఏంటి సార్, జూపిటర్ పునర్వసు, నక్షత్రాలు? విశాఖ అవి. పునర్వసు, విశాఖ, ఆ, ఉత్తర పూర్వభాద్ర. పూర్వభద్ర. ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతుని ఏలో రాశాం. మనం వెళ్ళాం ఇక్కడ చాట్ లోకి. పూర్వభాద్ర నక్షత్రం అంటే పూర్వభాద్రపద కింద చూడండి. పూర్వభాద్ర ఎస్ సార్. అన్నిటికన్నా పూర్వ ఫల్గుని తర్వాత పూర్వభాద్రపద, దానికి ఎదురుగా కేతు నక్షత్రం ఉంది. గ్రహం ఉంది. అవును. పూర్వభాద్రపద నక్షత్రంలో కేతు గ్రహం ఉంది. కాబట్టి ఈ కేతు గ్రహాన్ని ఎక్కడ రాసాం? సిగ్నిఫికేటర్ టేబుల్లో
ఒకటిలో ఏలో రాశి. ఏడో రసం. ఇప్పుడు ఇంతవరకు మీకు ఇప్పుడు రెండో భావానికి భావాధిపతి జూపిటర్ గ్రహం. ఓకే. రెండో భావంలో భావాధిపతి ధనుసుకి భావాధిపతి జూపిటర్. జూపిటర్ నక్షత్రాలలో ఉన్న గ్రహం. జూపిటర్ నక్షత్రాలు ఏంటివి? పునర్వసు, విశాఖ, జూపిటర్ పునర్వసు, విశాఖ, ఆ, పూర్వ పూర్వభాద్ర. పూర్వభద్ర. పూర్వభాద్ర కాబట్టి పూర్వభాద్ర నక్షత్రంలో కేతు ఉన్నాడు. పూర్వభద్ర నక్షత్రంలో రాశి కేతు. రాశి అధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహము. రాశి అధిపతి ఎవరు? గురువు. గురు నక్షత్రాలు ఏంటివి? పునర్వసు, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. విశాఖ, పూర్వభాద్ర. పూర్వభాద్ర నక్షత్రంలో కేతు స్థితి అయి ఉన్నాడు కదా. ఆ కేతుని తెచ్చి మనం శీలో రాశాం. కేతుని తెచ్చి మనం చూసాం కదా శీలో ఇప్పుడు రాసాం. చాట్ లో. కేతుని తీసుకొచ్చి శీలో ఆ, రాసాం. శీలో రాశాం. బిలో ఆ రెండో భావంలో ధనస్సులు ఏ గ్రహాలు ఉన్నాయి? స్థితి అయిన గ్రహాలు చంద్రుడు, శని. చాట్లోకి వెళ్ళి చూస్తే మీరు రెండో భావం ధనస్సులో శని చంద్రులు ఉన్నారు. జూపిటరు ఒకటో భావం కింద లెక్క. ఓ, ఇది ఇది తెలిసిందా? ఇది జూపిటర్ ఒకటో భావంలోకి ఎందుకు వస్తాడు అనేది. అండ్ డిగ్రీలు తక్కువ ఉన్నాయి కదా సార్, స్టార్టింగ్ లో ఉంది కదా. డిగ్రీలు తక్కువ కాదు, ఏం లేదు. మొదటి భావం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది లెక్కలేయండి. ఇప్పుడు జూపిటర్ డిగ్రీలు, ఇప్పుడు నేను చెప్పాను సింపుల్ గా, దీనికి ఒక సింపుల్ లాజిక్ ఉంది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, భావం తర్వాత రాశారంటే ఆ భావంలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండో భావం 3 డిగ్రీల 4 నిమిషాలు భావానికి కింద రాశాడు కాబట్టి ఇది వెనక భావంలో ఉంటుందని అర్థం. సింపుల్. కన్ఫ్యూజన్ గా ఉన్నప్పుడు నేనే చెప్తానంటే, మొదటి భావము మేషం నుంచి లెక్కేయండి. మేషం నుంచి తులా దాకా 7 స్థానాలు అవుతాయి. 7 × 30 డిగ్రీలు వేదిక ప్రకారం 210. వృశ్చికంలో 3 డిగ్రీల 45 నిమిషాల దగ్గర మొదటి భావం స్టార్ట్ అవుతుంది కాబట్టి 7 3 7 30 210 ప్లస్ ఒక 3 డిగ్రీల 45 213 డిగ్రీల 45 నిమిషాలు దగ్గర మొదటి భావం స్టార్ట్ అవుతుంది. ఇక నేను చెప్పాను వేదికలో 30 డిగ్రీలు ఉంటది, ఇక్కడ అట్లా ఉండదు. 213 డిగ్రీల 45 నిమిషాల దగ్గర మొదటి భావం స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఎక్కడ అవుద్ది అంటే 243 డిగ్రీల 3 నిమిషాల దగ్గర ఎండ్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది మొదటి భావం? 213 డిగ్రీల 45 నిమిషాల దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ క్లోజ్ అవుతుంది? 245. 243 డిగ్రీల 3 నిమిషాలు. 243 డిగ్రీల 3 నిమిషాలు. 3 మినిట్స్. ఎందుకని 4 మినిట్స్ కాదు అంటే 4 మినిట్స్ దగ్గర నీకు రెండో భావం స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి జస్ట్ 1 మినిట్ కింద. ఇప్పుడు ఇది మొత్తం 30 డిగ్రీలు పడిందా చూడండి, ఎంత అవుతుంది? 213 నుంచి 243 అంటే 30 డిగ్రీల 42 నిమిషాలు. అంటే వేదిక ప్రకారం నేను చెప్పాను కేపీలో ప్రతి రాశి 30 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఈ జూపిటర్ వచ్చేసి, జూపిటర్ డిగ్రీలు ఎంత పడతాయి? మేషం నుంచి వృశ్చికం దాకా 8 భావాలు కంప్లీట్ అయిపోయాయి. 8 × 30 240 ప్లస్ 40 నిమిషాలు 240 డిగ్రీల 40 నిమిషాలు. జూపిటర్ 240 డిగ్రీల 40 నిమిషాలు. 40 నిమిషాలు. ఇప్పుడు ఇది ఈ 213 డిగ్రీల నుంచి 243 డిగ్రీల మధ్యలో ఉంది, అంటే మొదటి భావంలో ఉంది. అందుకని ఇది మొదటి భావంలో స్థితి అయింది అని చెప్తారు. మీకు ఇక్కడ హెల్ప్ సాఫ్ట్వేర్ అన్ని చెప్పేస్తుంది మీకు, ఇక్కడ మీకు తెలియటం కోసం. జూపిటర్ ఏ భావంలో ఉన్నాడు? 1లో ఉన్నాడు.
అర్థమైందా? శని చంద్రులు ఎక్కడున్నారు? రెండులో ఉన్నాడు. చంద్రుడు రెండులో ఉన్నాడు, శని రెండులో ఉన్నాడు. కానీ జూపిటర్ రెండులో చూపించలేదు, ఒకటిలో చూపించారు. అట్లా ఇది మీకు తెలిసి ఉండాలి, లేకపోతే మీరు టేబుల్, ఈ సిగ్నిఫికేటర్ టేబుల్ మీరు తప్పులేస్తారు. బిలో భావంలో స్థితి అయిన గ్రహాలు రాయాలి, ఆ స్థితి అయిన గ్రహ నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు రాయాలి. ఇప్పుడు సూర్య చంద్రులు, సారీ, చంద్ర శనిలు రెండో భావంలో స్థితి అయ్యారు. వాటి నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేవు, అందుకని ఇక్కడ రెండులో ఏలో ఏం లేదు. అర్థమైందా? మూడో భావం, మూడో భావానికి అధిపతి ఎవరు? మూడో భావం దేంట్లో పడుతుంది? మూడవ భావం అధిపతి మకరం, మిథునం. మకరంలో. తెలుసు. మకరం. మకరం. మకరాధిపతి ఎవరు? శనిదేవుడు. మకరాధిపతి ఎవరు? శనిదేవుడు సాటర్న్. శని. శాటర్న్. శని కాబట్టి శనిని ఎక్కడ రాయాలి? మూడో భావంలో డీలో రాయాలి. డి అంటే భావాలాడ్. ఓకే. ఇప్పుడు శని నక్షత్రాల్లో ఏమన్నా గ్రహాలు ఉంటే దేంట్లో రాయాలి? సిలో రాయాలి. కానీ శని నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేవు, సాఫ్ట్వేర్ ఎతికింది, దానికి దొరకలేదు, రాయలేదు. బిలో ఏం రాయాలి? మకరంలో ఏదన్నా గ్రహం స్థితి అయితే రాయాలి. అంటే మకరంలో ఏ గ్రహం లేదు. ఏలో మకరంలో స్థితి అయిన గ్రహం, మకరంలో ఏమన్నా స్థితి అయిందా చూడండి, మీరు చార్ట్ లోకి వెళ్ళి చూస్తే మకరంలో, మకరం అంటే మూడో భావం, మూడో భావంలో ఏ గ్రహం లేదు. ఓకే, అట్లా అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాలుగో భావం తీద్దాం. నాలుగో భాగమే ఎక్కడ పడుతుంది? మకరం తర్వాత అది మకరం, కుంభం. కుంభానికి అధిపతి ఎవరు? శని. శనిదేవుడు. శని నక్షత్రాలలో ఉన్న గ్రహం, శని నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేవు. శని నక్షత్రాలు ఏంటివి? శని నక్షత్రాలు పుష్యమి, ఆ, అనురాధ, అనురాధ, ఉత్తరాభాద్ర. ఉత్తరాభద్ర. ఓకే, సో నక్షత్రాల్లోకి వెళ్దాం. నక్షత్రాలు తీయండి. ఏంటిది? శని నక్షత్రాలు ఏం చెప్పుకున్నాం మనం? పుష్యమి. నక్షత్రాల కింద చూడండి. పుష్యమి, పుష్యమి ఉందా ఇక్కడ? పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పుష్యమి లేదు సార్. మృగశిర, పూర్వ ఫల్గుని, మూల, ఉత్తర ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని, పూర్వ భాద్రపద. పూర్వ భాద్రపద ఉంది. పూర్వ భాద్రపద అంటే ఎవరిది? గురు నక్షత్రం. గురు నక్షత్రం. మన శని నక్షత్రాలు అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఉత్తరాభద్ర. అనురాధ లేదు కాబట్టి ఖాళీ. Yes, sir. ఇక్కడ ఏం రాస్తాం ఇప్పుడు? ఈ టేబుల్ రాసేటప్పుడు 4లో సిలో రాశి అధిపతి శని, శని నక్షత్రాలలో ఉన్న గ్రహం, శని నక్షత్రాలు అసలు లేవు కాబట్టి గ్రహాలు లేవు. ఇప్పుడు బిలో ఏం రాస్తాం? బిలో బిలో ఆ రాశిలో ఏదైనా గ్రహం స్థితి అయిందా? ఓసిసి అంటే అర్థం చేసుకోండి. ఓసిసి అంటే అక్యుపెంట్. అక్యుపెంట్ అంటే ఎవరు? ఆ రాశిలో ఆ రాశిలో వేరే ఆక్రమించిన ఏదైనా గ్రహం, గ్రహాలు రాశిలో ఉంటే, స్థితి అంటే ఉన్న గ్రహం రాశిలో. స్థితి కేతు పొందిన ఉంది ఆ గ్రహాలు. రాశిలో. సార్, స్థితి పొందిన గ్రహాలు రాశిలో నాలుగో భావం చెల్లు. నాలుగో భావంలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు భావాలకి తర్వాత ఉన్నాడు కాబట్టి, భావ డిగ్రీల తర్వాత ఉన్నాడు కాబట్టి భావంలో పడతాడు. ఇప్పుడు నాలుగో భావంలో, నాలుగో భావంలో కేతు ఉన్నాడు. కేతుని రాశాను నాలుగో భావం. ఇప్పుడు 4 కేతులో ఉంటే కేతు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు, కేతు నక్షత్రాలలో ఉన్న గ్రహాలను దేంట్లో రాయాలి? ఏలో రాయాలి. కేతు నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉంటాయి? కేతు నక్షత్రాలు ఏంటివి? మఖామూల. అశ్విని, మఖామూల. అశ్విని, మఖామూల. అశ్విని మఖామూలకి వెళ్ళేసి, అశ్విని మఖామూల ఉన్నాయని చూడు నక్షత్రాలు. మూల ఉంది. అశ్విని మఖ లేదు, మూల ఉంది. మూల ఉంది సార్. ఎస్ సార్. మూలలో ఏ గ్రహం ఉంది? మూల జూపిటర్ ఉంది. ఆ జూపిటర్ ని ఎక్కడ రాయాలి తీసుకెళ్ళి మనం? జూపిటర్ ని తీసుకెళ్ళి ఇప్పుడు దీంట్లో ఏలో రాయాలి. ఏలో రాసుకో. ఏలో ఎందుకు రాస్తామంటే, ఏలో రాయాలి. ఏలో ఎందుకు రాస్తారు అంటే, బిలో రాశిలో స్థితి అయిన గ్రహాలని బిలో రాస్తాము. చూడండి, భావాధిపతిని డిలో రాస్తాం.
ఫస్ట్ భావం నుంచే కదా మనం స్టార్ట్ చేసేది లైఫ్. భావం చూస్తాం, భావాధిపతిని చూస్తాం. ఇప్పుడు సప్తమ స్థానం అంటే సప్తమ స్థానం చూస్తాం. సప్తమ స్థానం ధనస్సులో వస్తుంది అనుకో. ఇప్పుడు ఇతన్ని సారథి లగ్నం ఏం లగ్నం? వృశ్చిక సారథి లగ్నం. ఏ లగ్నం? వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి భావ ఏడో స్థానం ఏం పడుతుంది? వృశ్చిక మేషం. మేషం మేషం పడుతుంది. అవును సార్. అంతేనా? అంతే సార్. వృశ్చిక లగ్నానికి మేషం పడుతుందా? లేకపోతే చూడండి కరెక్టే చెప్పండి. వృశ్చికం, ఉమ్, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. వృషభం పడుతుంది. ఎస్ సార్, వృషభం సార్. మేషం కాదు. వృషభం పడుతుంది. మనం అట్లా కదా భావం చూస్తాం. ఫస్ట్ భావాధిపతి చూస్తాం. ఉమ్. పోతే భావంలో ఉన్న భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు చూస్తాం. సార్ ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ సార్. భావంలో ఆ, సార్ ఇక్కడ మనకు నాకేం అర్థమైందంటే ఏ నుంచి సికి కనెక్షన్, బి నుంచి డికి కనెక్షన్ అట్లా అనిపిస్తుంది సార్. కరెక్ట్ కరెక్ట్. ఆ, సిడికి కనెక్షన్, సికి డికి కనెక్షన్, ఎస్ సార్. ఏకి బికి కనెక్షన్, ఓకే. ఏకి బికి కనెక్షన్, ఏకి బికి కనెక్షన్. ఏకి బికి కనెక్షన్. ఎందుకంటే బి బి అంటే ఆ భావంలో స్థితి అయిన గ్రహం. ఎస్ సార్. ఆ గ్రహ నక్షత్రాలలో ఉన్న గ్రహాలని ఏలో రాస్తాము. ఏలో రాస్తాం. డీలో ఓకే. అంటే భావాధిపతిని రాస్తాం. భావాధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహాలని సిలో రాస్తాం. ఓకే. బిలో భావంలో ఉన్న గ్రహం రాస్తాం. ఆ ఉమ్, భావంలో ఉన్న గ్రహ నక్షత్రాలలో ఉన్న గ్రహాలని ఏలో రాస్తాం. ఏలో రాస్తాం. అయిపోయిందా? అయిపోయింది సార్. ఇప్పుడు ఇలా తీసినప్పుడు మీ పాయింట్ ప్రకారం మీరు అబ్రాడ్ లో పని చేస్తారా, లేకపోతే ఒక ఒక చార్ట్ చూడాలి అంటే ఉమ్, మీ చార్ట్ తీయాలి ఫస్ట్. ఉమ్, ఇది సార్ చార్ట్. ఇది ఉమ్, మీ చార్ట్ వేసిన తర్వాత మీ చార్ట్ వేయాలి ఫస్ట్. మీరు మీ చార్ట్ వచ్చేసి చెప్పండి, మీ చార్ట్ డీటెయిల్స్ చెప్పండి. సార్ చార్ట్ వచ్చేసి అప్పుడు మీరు లోకల్ చేస్తారా, అబ్రాడ్ చేస్తారా, ఇవన్నీ మీకు అప్పుడు వస్తుంది మీకు. సార్ ఓకే. ఇప్పుడు స్లో అవుతా ఉంది. చెప్పండి, మీ పేరు మునీష్ గారు. హేమా మునిశంకర్. ఓకే. సరే, షార్ట్ లో రాశాను సార్. ఓకే. బర్త్డే చెప్పండి. 2/12/85. 2/12/85. 4 p.m. సార్. 1985. ఎస్ సార్, 4 p.m. 4 p.m. 4 p.m. అంటే 16:00. టైం మినిట్స్ అంతే అంతే 16 సార్. 16 కొంచెం 00:00 సెకండ్స్. లొకేషన్ నెల్లూరు సార్. నెల్లూరు. నెల్లూరు. నెల్లూరు నెల్లూరు ఆంధ్రప్రదేశ్. నెల్లూరు ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీరు చూడండి, మీరు మండే పుట్టారా? అవును సార్, మండే సార్. మీ నక్షత్రం పుష్య నక్షత్రమేనా? ఎస్ సార్, పుష్యమే సార్, మూడో పాదం. ఒక పాదాలు సరే తెలుసుకోవటానికి కృష్ణపక్షం పంచమి. ఓకే సార్. ఇప్పుడు మీ చార్ట్ చూస్తే, మీ చార్టు మీ లగ్నం ఎక్కడైతే ఒకటి ఉందో అది ఫస్ట్ లగ్నం. మీది మేష లగ్నం. మేషుడు. రెండో భావం చూడండి. సార్. రెండో భావం వృషభంలో ఉంది. 3 మిథునం, 4 కర్కాటకం, 5 సింహం, 6 కన్య, 7 తుల, 8 వృశ్చికం, 9 ధనస్సు, 10 మకరం, 11 కుంభం, 12. ఇక్కడ మీకు ఎక్కడ కూడా అన్ని ఒక్కొక్క రాశిలోకి ఇచ్చున్నాడు. కానీ ఒక్కొక్క ఇక్కడ 2 భావాలు ఒక రాశిలోనే పడతాయి. ఒక్కొక్కది ఇక్కడ ఒక రాశిలో ఏ భావం ఉండదు. అది నేను చెప్పాను ఇంతమంది క్లాసు. ఇప్పుడు మీ భావం మేషం, మొదటి లగ్నం మేష లగ్నం. మేష లగ్నంలో ఈ 13:43 ఉన్న రాహువు మీ మేషంలో ఉంటాడా ఉండడా? మేషంలోనే ఉంటాడు సార్. కాదు, ఇతను ఉంటాడు 12వ భావంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మీ భావం స్టార్ట్ అవుతుంది 21:52 ఉంది మేషంలో స్టార్ట్ అవుతుంది. భావ డిగ్రీలు ప్రారంభ డిగ్రీలు ఇవి. మీ మేషం ప్రారంభ డిగ్రీలు కస్ప్ అంటారు. కస్ప్ అంటే ప్రారంభ డిగ్రీలని కస్ప్ అంటారు. మీ మొదటి భావం ప్రారంభ డిగ్రీ 21:52 ఉంది కాబట్టి సార్ అది 12 అయిపోద్ది క్లాసు. సార్ నో ప్రాబ్లం.
రాహు వచ్చేసి సార్ 13 డిగ్రీల 43 నిమిషాలు అంటే మీ 21 డిగ్రీల 52 నిమిషాల కన్నా వెనకున్నాడు రాహు. అనుకున్నాడు అంటే కాబట్టి ఇతను మీనంలోకి వెళ్ళిపోయాడు. పన్నెండో పన్నెండో భావంలో మీనంలో ఉంటాడు. కావాలంటే ఇక్కడ చూసుకోండి, రాహు 12వ భావంలో ఉంటాడు. రాహు 12వ ఎస్ సార్. భావంలో రాహు ఉన్నాడు. సరేనా? ఎస్ సార్. అది మీరు అట్లా తెలుసుకోండి. లేకపోతే ఇప్పుడు ఈ రాహుని సిగ్నిఫికేటర్ టేబుల్లో 12వ భావం ఎక్కడ రాస్తాం మనం? ఏలో రాస్తాం, బిలో రాస్తాం, సిలో రాస్తాం, డిలో రాస్తాం. ఈ రాహుని ఈ రాహుని మీరు మనం ఒకటో భావం ఒకటో ఒకటో ఏళ్ళ భావానికి రాస్తే కాదు, ఒకటో భావానికి రాస్తే దేంట్లో రాస్తారు? ఎందుకంటే స్థితి అయిన గ్రహం అని. ఒకటో భావంలో స్థితి అయిన గ్రహం. స్థితి అయిన గ్రహం అంటే బీలో రాస్తున్నాం అండి. బిలో రాస్తాం. కానీ బికి రాసేటప్పుడు ఒకటో భావానికి రాయాలా, 12వ భావానికి? అది కన్ఫ్యూజన్ మీకు. అంటే అంటే ఒక రాశిలో ఉన్న గ్రహం ఒకటో భావానికి రాయాలి కదా సార్. 12వ భావానికి బిలో రాయాలి. 12కే రాయాలి. 12కి రాయాలి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. టేబుల్ తయారు చేసేటప్పుడు మీరు ఒకటిలో ఉంది అని ఆందోళన ఒకటిలో బిలో రాసుకోకూడదు. దాన్ని తీసుకెళ్లి 12కి బిలో రాయాలి. ఇప్పుడు సిగ్నిఫికేటర్ లో చూడండి, 12కి బిలో ఉంటది. ఒకటికి ఉందా? ఒకటికి బిలో ఉందా? ఒకటికి బిలో ఉందా? చెప్పండి. ఒకటికి డీలో ఉంది సార్. బిలో ఉందా లేదా? ఒకటి బిలో లేదు సార్. బి లేదు అంటే 12కి ఉంది. 12లో రాశాడు. 12కి రాశాడు చూడండి. ఎక్కడ 12లో ఎక్కడ రాశాడు? 12లో బిలో రాశాడు. 12కి బిలో రాశాడు. అది అర్థమైంది కదా క్లియర్ గా? ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఇంకొక గ్రహం తీద్దాం. మీది చంద్రుడు. చంద్రుడు 4వ భావంలో ఉన్నాడని ఇక్కడ ఉంది. కానీ చంద్రుడు 4లో ఉన్నాడా? 3లో ఉన్నాడా? అది ఎక్కడ ఉన్నాడు? 4లో ఉన్నాడా? 3లో ఉన్నాడా? 3లో ఉన్నాడు సార్. 3లోకి వెళ్ళాడు. ఎందుకని అంటావా? 11 డిగ్రీల 19 నిమిషాలు అంటే భావపు వెనక్కి ఉంది. భావం డిగ్రీలు 12 డిగ్రీల 39 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది భావం. కానీ మీ డిగ్రీలు చంద్రుడి 11 డిగ్రీల 19 నిమిషాలు. అట్లా మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే నేను చెప్పిన లెక్క ప్రకారం చూసుకోండి. నేనేం చెప్పాను? కర్కాటకం కాబట్టి ఇది మేషం నుంచి మిథునం దాకా 30 అంటే 90 డిగ్రీలు. ఈ చంద్రుడు 11 డిగ్రీలు అంటే 90 × 11 101 డిగ్రీ 19 నిమిషాలు పడుతుంది చంద్రుడికి. అది రాసుకోండి పేపర్ మీద, 101 డిగ్రీల 19 నిమిషాలు. పోతే భావం తీయండి, 4వ భావం. 4వ భావం మేషము, వృషభము, మిథునం 3 30 90 1 12 102 డిగ్రీల 39 నిమిషాల దగ్గర భావ కస్ప స్టార్ట్ అవుతుంది, ప్రారంభ డిగ్రీ. కానీ చంద్రుడు వెనకబడుతుంది, 111 డిగ్రీల 19 నిమిషాలు అవుతుంది. కాబట్టి ఈ భావం 4వ భావం స్టార్టింగ్ డిగ్రీల వెనకుంది. కాబట్టి చంద్రుడు 3వ భావంలో ఉంటాడు. ఇలా చూసుకోండి, చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు ఏ భావంలో ఉన్నాడు? చంద్రుడు చూడండి, చంద్రుడు 3లో ఉన్నాడు. ఇప్పుడు చంద్రుడు 3లో ఉన్న చంద్రుడిని ఏబిసిడిలో ఎక్కడ రాస్తారు? ఏబిసిడిలో ఎక్కడ రాస్తారు చంద్రుడిని? బిలో రాయాలి కదా సార్. బిలో రాయాలి. ఏ భావానికి రాస్తారు? 3వ భావానికి రాయాలి కదా సార్. 3వ భావానికి రాయాలి. కరెక్ట్. ఇప్పుడు 3వ భావం చూడండి, 3వ భావానికి చంద్రుడు 3వ భావానికి చంద్రుడు బిలో రాస్తాడు. కానీ చంద్రుడు 4లో ఉన్నాడు, కానీ 4లో రాయలేదు, బిలో రాశాడు. ఇది స్థితి అయిన గ్రహాలు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఒక గ్రహం స్థితి అయిన తర్వాత ఆ గ్రహ నక్షత్రాల్లో ఉన్న గ్రహాలని ఏలో రాస్తాం, రాశి లార్డ్ని డిలో రాస్తాం, రాశి భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు సిలో రాస్తాం. ఇప్పుడు ఇంకొక ఐడియా ఇచ్చాను. ఇప్పుడు మీ ప్రకారం మీ చార్ట్ లో మీరు అబ్రాడ్ పని చేస్తారా, లోకల్ ఉద్యోగం ఉంటుందా అని మీకు నేను చాలా పోస్టులు పెట్టాను, చాలా చాలా ఇచ్చాను మీకు టాపిక్స్. అది వివాహం, డైవర్స్ అవుతుందా, రెండో మ్యారేజ్ ఉంటుందా, రాజయోగం ఉంటుందా, అతను లోకల్ గా ఉద్యోగం ఉంటుందా, అబ్రాడ్ చేస్తారా, అతని కాంట్రాక్ట్ చేస్తాడా లేదా, రాజయోగం ఉంటుందా లేదా, ఇట్లా ఎన్నో ఇచ్చాను. కష్టపడి అవన్నీ చదవాలి. చార్ట్ తయారైన తర్వాత ఇప్పుడు చార్ట్ ని చూడాలి అంటే ఫస్ట్ వచ్చేసి టేబుల్కి వెళ్ళాలి.
టేబుల్లో మీరు లోకల్ ఉద్యోగమా అబ్రాడ్ ఉద్యోగం అన్న టాపిక్ మీదకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది మెయిన్ హౌస్ సపోర్టింగ్ హౌస్. సార్ మీ భావాల్లో అబ్రాడ్ అనే పదానికి ఏ భావాలు సపోర్ట్ చేస్తాయి? మామూలుగా అయితే 9 12 9 10 9 10 12 6 6 కూడా 6 కూడా 6 6 సర్వీస్, ఉమ్, 9 విదేశీయానము లాంగ్ జర్నీస్. ఉమ్, ఓకే, ఓకే సార్ 12 10 9 6. ఉమ్, ఇప్పుడు మీకు నేను చెప్పాను, నేను ఇచ్చాను, అవన్నీ మీరు చదవాలి కూర్చొని. ఫస్ట్ ఒక యాక్టివిటీ మీ మైండ్ లోకి వచ్చింది అన్నప్పుడు యాజ్ అన్ ఆస్ట్రాలజర్ మీకు నిన్న పంపించాను. నేను ఏం పంపించాను? లాస్ట్ లోకి వచ్చి ఫస్ట్ మీరు అది చదివి బస్. అప్పుడు చార్ట్ అనలైజ్ ఫస్ట్ చార్ట్ కరెక్ట్ గా మీరు చార్ట్ లో కూడా తప్పులు ఉండొచ్చు. ఉమ్, ఓకే, చార్ట్ తప్ప కాదని ఫస్ట్ మీరు క్లియర్ అవ్వాలి. సార్ అది అయిన తర్వాత మీకు నిన్న ఈ పుస్తకాల వేదిక చాలా బుక్స్ పంపించాను మీకు. సార్ పంపిస్తున్నాను సార్. ఇవన్నీ ముఖేష్ కి థ్యాంక్స్ చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, కేపీలో లోకల్ అబ్రాడ్ అని తెలుసుకోవడానికి మనం ఎలా చేస్తాము? ఫస్ట్ 4th హౌస్ చూడండి. 4th హౌస్ అంటే మీ ఇల్లు, ఆ, ఓకే. ఓకే మీరు హోమ్ ల్యాండ్ అంటే ఓకే సొంత ఇంట్లో ఉంటారా, బయటికి వెళ్ళిపోతారా అంటే 4th హౌస్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, అంటే మీరు ఉద్యోగం హోమ్ ల్యాండ్ లోనే ప్రదేశంలోనే చేస్తారు. ఓకే 4th హౌస్ అంటే 4th హౌస్ కానీ 4th హౌస్ సబ్లార్డ్ కానీ స్ట్రాంగ్ గా ఉంది, అది ఏదన్నా ఎఫెక్ట్ కాలేదు, ఏదైనా దుష్ట గ్రహంతో ఆస్పెక్ట్ లో లేదు, 4th హౌస్ సబ్లార్డ్ స్ట్రాంగ్ గా ఉన్నారు, అది ఏ గ్రహ వీక్షణ అశుభ గ్రహ వీక్షణలో లేదు అన్నప్పుడు మీరు స్వదేశంలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ చదువుకొని అర్థం చేసుకోండి. 9వ హౌస్ దేని చెప్తుంది? ఇది విదేశీ ట్రావెల్ చెప్తుంది. హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ కాదు, హైయర్ ఎడ్యుకేషన్ కి ఇల్లు 9th హౌస్ సపోర్ట్ చేస్తుంది. పోతే లాంగ్ జర్నీస్, విదేశీయానం లాంగ్. ఇప్పుడు ఈ 9వ స్థానానికి 10వ స్థానం తోటి స్ట్రాంగ్ కనెక్షన్ ఉందనుకో. 10వ స్థానం అంటే కెరీర్, ఓకే. 6 అంటే సర్వీస్, ఓకే. 10వ హౌస్ కెరీర్. ఇప్పుడు 9వ హౌస్ కి 10వ హౌస్ తోటి కనెక్షన్ ఉంది అనుకుంటే వీళ్ళకి జాబ్ ఫారిన్ కంట్రీస్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెక్ చేయాలి ముందు, మీకు ఒక పిక్చర్ క్లియర్ అవ్వాలి, తర్వాత మీరు ప్రిడిక్షన్. ఇప్పుడు 10th హౌస్ ఏం చేస్తుంది? కెరీర్, వర్క్, మీ ప్రొఫెషన్ వర్క్ అని చూపిస్తుంది. 9 ఏంటిది? జర్నీస్, లాంగ్ జర్నీలు. చెప్పండి, 9 లాంగ్ జర్నీలు, హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఫారిన్ లాంగ్ ట్రావెల్. జర్నీస్, స్ట్రాంగ్ 10 కనెక్షన్ మీ ప్రొఫెషన్, మీ కెరీర్, మీ వర్క్. ఓకే, 4వ హౌస్ మీ సొంత హౌస్, హోమ్ అది ల్యాండ్. స్ట్రాంగ్ గా ఉంటే మీరు లోకల్లోనే ఉంటారు. 9 విదేశీ ప్రయాణము, ఈ విదేశీ ప్రయాణానికి 10 మీకు కెరీర్, ప్రొఫెషన్, వర్క్ తోటి కనెక్ట్ అయ్యిందంటే స్ట్రాంగ్ గా మీరు విదేశీ ప్రయాణం చేస్తారు. 12th హౌస్ దేని చూపిస్తుంది? ఫారిన్ ల్యాండ్స్, ఫారెన్ ల్యాండ్స్, ఓకే. డిస్టెంట్ ప్లేసెస్. డిస్టెంట్ ప్లేసెస్, యాక్టివిటీస్, ఇంటి నుంచి దూరపోయే వ్యవహారాలన్నీ 12 చెప్తుంది. ఫార్ స్ట్రాంగ్ ఫ్రమ్ కనెక్షన్స్ విత్ ద 12th హౌస్. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం ఎట్లా సిగ్నిఫికేటర్స్ ఎలా చూడాలి. సబ్లార్డ్ 10th హౌస్. 10th హౌస్ ఎందుకంటే మీ వర్క్, మీ ప్రొఫెషన్. అవును సార్. ఈ 10th హౌస్ సబ్లార్డ్ ఉమ్, దేని 9తో కానీ 12తో కానీ కనెక్ట్ అయితే ఇదేం చెప్తుంది అంటే మీకు అబ్రాడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు 10th హౌస్ మీ ప్రొఫెషన్, మీ చార్ట్ లోకి వెళ్ళాలి.